నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ, నీ పేరు నిర్మల కదా? అవును. నిర్మల కుమారవల మళ్ళా భర్త ఏడి బ్లీడింగ్ అవడం లేదు, కిడ్నీ మీద వాపు, నొప్పి, కూర్చోలేకపోతున్నాను, ఆకలి లేదు, గ్యాస్, యూరిన్లో మంట. నిర్మల ఆయన ఎవరు? కుమార్ ఎవరు? మీ దేవురు ముచ్చర్ల సంగారెడ్డి మోక్షం కాడ కూడా నొప్పి పడుతుంది అన్నది మీ ఈవిడేనా? నిర్మల 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 రమ్మంటే వచ్చారు కదా. అన్ని తగ్గించేస్తానా, ఏమైనా ఉంచుతానా? అన్ని తగ్గిస్తావయ్యా. నువ్వే చెప్పు, తగ్గించేస్తామా ఏమైనా ఉంచుతామా? తగ్గిస్తారయ్యా. మొత్తం క్లోజ్. గర్భసంచి క్యాన్సర్ అంట, మళ్ళీసారి గర్భసంచి తీసేశారంట. ఎందుకు? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు వచ్చేసిందని చెప్తారు. అయినా బ్లీడింగ్ ఆగట్లేదంట. అవునా? ఎంతకాలంగా పడుతున్నారు ఈ బాధలు? 2 సంవత్సరాలు. ఇక్కడికి ఒకసారి రా నిర్మల, త్వరగా రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. కలర్ వచ్చేసింది. ఎంతమంది చెప్తున్నారు కలర్ వచ్చిందని? చేయదట్టండి. రియలా కదా? ఇప్పుడు దాకా బూడిద రాసుకుని వచ్చిందేమనుకున్నట్టుగా అయ్యింది మనిషి. చేతులు ఎత్తండి, కలర్ మారింది అంటేనే. అక్కడ చూపించండి. హల్లెలూయా. అక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా బాబు, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిజమా? కలర్ మారిందా? ఏమి అది చెప్తారు. పేరేం లవ్లియా ఏంటది? లేడీస్కి రాస్తారుగా పేరేం లవ్లీ. ఇంకేముంది? నాకు పాన్స్ వేరే. హల్లెలూయా. ఎంత కలర్ వచ్చేసింది చూడండి. నీకు ఇది నరం గుంజిద్దా లోపల? ఇక్కడ గుంజిద్ది కదా, అది ఇలా గుంజేసేద్ది, నీరసం వచ్చేద్ది అది గుంజేసినప్పుడు. అవునా? దీంట్లో రాసావా దీంట్లో రాసావా నిర్మల? అదే ఆ నరం గుంజిద్ది ఇట్లాగా, ఇలా ఉంగిపోతామని రాసావా? అది రాయలేదయ్యా. మీరు ఎవరు కూడా ఇక్కడ రాసినవి ఏమీ సంబంధాలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నదే మీకు సంబంధం ఉంటుంది. ఇక్కడ రాసింది ఏమి ఉండదు. ఇట్టుగా అట్లా రాసుకుంటాం అంతే. నిర్మల, ఇప్పుడు చెప్పేస్తే నువ్వు ఎంత బాగున్నావు? చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆరోగ్యం ఉందా? ఎంతకాలం పట్టి పడుతున్నావు బాధలు? 2 సంవత్సరాలు అవుతుంది అయ్యా. చచ్చిపోతాను అనుకున్నావు కదా. నేను మస్తు తిరిగినయ్యా, మస్తు తిరిగిన కానీ ఇంత విడుదల కాలేదు. ఎక్కడ తిరిగావు? బెల్లంపల్లికి పోయాను, అన్ని చర్చిలు తిరిగినయ్యా. చర్చిలు పోయావా? పోయినయ్యా. చర్చిలు తిరుగుతా ఉన్నావా? ఏడ తక్కువ అవుతుందో, ఏ దేవుడు ఏడ ముడతాడోనన్నా అని. నువ్వు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడ? నువ్వు అందుకే దొంగడు అని నాకు అర్థమవుతుంది. ఏమేమి తీసుకురాకుండా వచ్చావా? వచ్చినా ఇలా పని కూడా చేసిపోయినాయ్యా. నేను మొన్న ఫోన్ లో చూసినట్టు నాకు చెప్పలేడయ్యా. అంత దాచుకుంటున్నాడే. అయ్యా నేను మర్చిపోయినా. ఏమి చచ్చిపోవాలని కోరుకున్నావు నువ్వు? ఫోన్ లో చూస్తుంటే మళ్ళీ నేను యూట్యూబ్ వచ్చి మళ్ళీ వచ్చిన. నీకు ఎందుకు చెప్పలేదు? చచ్చిపోవాలని కోరుకున్నాడా? మర్చిపోయినా అన్నాడయ్యా. ఇక్కడికి వచ్చి అద్భుతాలు చెప్తే నువ్వు ఎంత బాధపడితే, నీ మీద ప్రేమ ఉంటే చెప్తాడు కదా. ఆయన ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. దేవుడు ఉన్నాడయ్యా. అంతేనా? వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు ఇక్కడ ప్రార్థనకి. ఆ సిస్టరు. ఏ ఊరండి మీది? రాజమండ్రి అండి. అమ్మ, నువ్వేనా ఆవిడని చూసుకునేది? నువ్వేనా? మా అత్తయ్య గారు నేను చూసుకుంటాను. మీ అత్తయ్య గారా? ప్రార్థన చేసినప్పుడు ఫోన్లో ప్రార్థన, ఆవిడ పరిస్థితి ఏంటి అప్పటికి ఆవిడ పరిస్థితి ఏంటి? బాగోలేదండి అసలు. ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేదండి. మాటలేదా? తిండేదా? తిండి కూడా లేదండి అసలు. తిండి లేదు, మాటలేదా? ఏమైంది ఆవిడకి రోగం? అది కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే కంతి ఉందనేసి చెప్పారంటండి. అది చూపించుకుంటే మందులు ఇచ్చారండి, తగ్గలేదు. మళ్ళీ వెళ్తే టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారంటండి. క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు టాయిలెట్ మోషన్ అన్ని వెళ్ళేదా? టాయిలెట్కి మోషన్ మామూలుగా వెళ్ళేదండి. కరెంట్లు పెట్టాక పేగు మడత పడ్డది అనేసి చెప్పారండి. పేగు మడతడిపోయింది. ఇక తిండి లేదా? లేదండి. ఎన్ని నెలలమ్మా? 3 నెలలు అయితే తినలేదండి. 3 నెలలు తినలేదు. తినలేదండి. అమ్మ బాగా వినండి, ఇప్పుడు బాధలు చెప్తే సరిగ్గా. నీ పేరేంటమ్మా? అనంతలక్ష్మి అండి.
అనంత లక్ష్మి. కిడ్నీ నీరు పట్టింది అన్నారండి, పేగు మడత పడ్డదన్నారు, ఆ, కంతున్నదన్నారండి, ఆ. చాలా ఇదిగా చెప్పారు. రోగాలు చాలా చెప్పారు. 30 రోజులు కరెంట్లు పెట్టారండి, ఆ, 3 నెలలకి కిమోళ్ళు పెట్టారండి. అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. చచ్చిపోతావని. చచ్చిపోతానండి. ఆ చచ్చిపోయే మనిషికి ఈమె ఏం చేసిందంటే ఇక్కడ స్పాన్సర్ చేసింది. ఆమె చనిపోద్ది, ఇంకా పరిస్థితులు ఏం బాగోలేదు, కానీ వాళ్ళు ఇస్తారు, కానీ ఇచ్చిన పవైన ఆవిడ బ్రతకాలి పాస్టర్ గారు, మీ ప్రార్థన ఆమెను బ్రతికిస్తుంది, నేను స్పాన్సర్ చేస్తానయ్యా అంది. అదేంటమ్మా చచ్చిపోయి మనసులో ఉన్నదంటే, లేదయ్యా నేను తీసుకొచ్చాను స్పాన్సర్ చేస్తానని ఈమె స్పాన్సర్ చేసింది. సరే ఇప్పుడు నాకు ఫోన్ వద్దు, నేను రేపు ఈ టైంలో ఫ్రీగా ఉంటాను, అప్పుడు చేయండి అంటే అప్పుడు చేశారు. చేసినప్పుడు పొజిషన్ ఏంటంటే ఈమె నోరు ఇదంతా ఎట్లా ఉందన్నమా, నోరు పోత వచ్చిందండి. నోరు పోతొచ్చి నోట్లో ఏం పెట్టుకోవాలి, అప్పటికి 3 నెలలు అన్నం తెలియదు కదా, నోట్లో ఏమి లేదు. టాయిలెట్ కాడ ఏంటి ప్రాబ్లం, అన్ని పుల్లడిపోయండి, టాయిలెట్ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట. టాయిలెట్ కాడ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట. నేనేమన్నాను, నీతో మాట్లాడాను గుర్తుందా? మాట్లాడారండి. ఏమన్నాను? అమ్మ నిన్ను నేను బతికిస్తానమ్మా. చప్పట్లు కొట్టండి. ఆ మాట నేను ఫోన్లో ఇచ్చా, నిన్ను నేను బ్రతికిస్తాను. నీళ్లు కొబ్బు నూనె మంచి నూనె దగ్గర పెట్టుకోండి అన్నారు. అన్ని పెట్టుకున్న తర్వాత స్వస్థ వస్తుంది అన్నారు. ఆ అమ్మాయి పెట్టిందండి. నాకు 2 రోజులకి నోరు పొత తగ్గిపోయిందండి, గాయాలు తగ్గిపోయండి. మొత్తం మీకు దయ వల్ల నేను చాలా బాగున్నానండి. ఇక బ్రతికేసావా లేదా? బతికేసానండి. చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతాను. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇక ఛాన్స్ లేదు. హల్లెలూయా. బాడీ మొత్తం రికవర్ అయిపోయింది. పేగు మాట్లాడిపోయిందంట, కిడ్నీలు పాడైపోయిందంట. రిపోర్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా రిపోర్ట్లు? అన్నీ ఉన్నాయి రిపోర్ట్లు. ఎవరికైనా దమ్ముందా బ్రతికించడానికి? మంచంలో పడిపోయిన మనిషిని ఫోన్లో మాట్లాడితేనే బ్రతికించడం జరిగింది. నేను మాట ఇచ్చా, గడగడ ఒరిగిపోతుంది, అన్ని పుండ్లు అయిపోయినాయి, టాయిలెట్ పోసుకునే కాడ మొత్తం పుండ్లు అయిపోయినాయి, నోరు తింటలేదు. లోపల దొంగ మాట చెప్పింది అంటే పేగు మడతాడిపోయింది, కిడ్నీలు పాడైపోయింది. ఇంకేమైనా పాడైపోయినాయి అన్నారు, ఇంకేం పాడైపోయినారు, క్యాన్సర్ అన్నారు, గడ్డ వచ్చేసింది అన్నారు. మరి ఈరోజు నేనేమి ఇలా చేయబెట్టలేదు కదా, ఆవిడ మీద ఇలా కూడా చేయబెట్టలేదు. ఫోన్లో నేను బ్రతికిస్తా, భయపడుకో. ఎందుకో తెలుసా, ఆమె నమ్మకంతో కానుకిచ్చేసింది. ఇక్కడ మీరు బ్రతికిస్తారయ్యా, ఆమె చనిపోతుంది అని చెప్పారు. క్యాన్సర్తో ఉంది, తినలేదు 3 నెలలుగా, చనిపోతుంది అని చెప్పారు. నేను అన్నా మరి నీవెలా ఇస్తాము, ఆమెకి భర్తలేడు. మాకైతే ఇక్కడ ఏమి తెలియదండి. మా మరదరాలు చెల్లండి, ఈ అమ్మాయి ఈ పక్కన ఈ సైడ్లో ఉందండి. ఈ అమ్మాయి చెప్పిందని మంచి పాస్టర్ గారు ఉన్నారమ్మా అంటే, మా దగ్గర డబ్బులు లేవమ్మా, హాస్పిటల్కి అయిపోయింది మొత్తం డబ్బు అంతా అంటే, పిన్ని నేను సౌలి అన్న తాగట్లెట్టి నిన్ను బతికిస్తాననేసి ఈ అమ్మాయి తీసుకొచ్చి. ఆమె ఎంత విశ్వాసంతో చూడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు యేసు ఆశ్రయపురములో ఎవరైతే వస్తున్నారో నమ్మకం ఉంటేనే లేకపోని వాళ్ళ స్వస్థత మాత్రం అద్భుతంగా జరిగిపోతుంది. హల్లెలూయా. సంతోషమా? బాగా సంతోషమండి. మీకోసం ఇంకా నేను చాలా మందికి చెప్తానండి. చర్చికి వెళ్ళు, ఫస్ట్ వెళ్తావా? వెళ్తానండి. ఇప్పుడు వెళ్ళాలి ఇక నుంచి. అక్కడి నుంచి వెళ్తాను. ఫస్ట్ ఇదే రావటం అండి. ఫస్ట్ ఎంతమంది తెలియదా? చర్చికి వెళ్ళదండి. తెలీదా? అయ్యో చూసారా, ఇక్కడ విశ్వాసం బ్రతుకుతారనే సొల్లుకోర్లు మా దగ్గర లేవు. కొంతమంది అంటే నీకు విశ్వాసం లేదు అందుకే నీకు కాలేదు, ఆ సొల్లుకోర్లు మేము చెప్పం. ఆ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు సంబంధం లేదు. ఒక మనిషికి విడుదల ఏం కావాలో అది నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నాడు, మీరు మేలులు పొందుకుంటున్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగాక. అందరం కలిసి చప్పట్లు కొడతాం గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. యేసయ్య చాలా మంచి దేవుడు. అర్థమైపోయిందా? ఆయన నాలో నుండి నీకు బాగు చేస్తాడు. టాయిలెట్ కాడ అన్ని పుండ్లు వచ్చేసినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, క్యాన్సర్ గడ్డ ఉంది, తినట్లేదు, ఇక లెగట్లేదు మంచం మీద అన్ని అని చెప్తున్నారు కదా. నేను అలాంటి వాళ్ళకి మాట ఇస్తామంటే చిన్న కథ, చిన్న విషయమా చెప్పండి? అలాంటి వాళ్ళకి మాట ఇవ్వటం చిన్న విషయం. మీ మరదలు నాకు ఫోన్ చేశారు 2 సార్లు. మేము ప్రార్థన చేశాక బాగా అయిందయ్యా, ఇప్పుడు తింటుందని చెప్పేసింది ఒక్కరోజు అట్లోనే. నిద్రపోతుంది, తింటుంది, బాగుందయ్యా అన్నారు. అసలు డెడ్ పొజిషన్ అండి, కాళ్ళు వాపులు వచ్చేసి మనిషి అట్లా తినకుండా ఉంటే ఎట్లా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. ఈరోజు ఇంత శరీరము చక్కగా అయిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి మరోసారి ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో
యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి మీరు ఎవరైతే మరి ఫోన్లో మాట్లాడతారో క్లారిటీగా, బాగోలేదు అంటే ఏమైంది అంటే ఇంకోటి, బాగోలేదు అంటే జ్వరమా, తలకాయ నిపా, ఇలాంటి రోగమా, క్లారిటీగా దయచేసి చెప్పాలని ప్రభు పేట మనం చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. నమ్ముట నీవలైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. హలో 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 అయ్యా, పాస్టర్ అయ్యా, నేను చాలా ఉంటాయి, కాలు ఇరిగింది. కాలు ఇరిగిందా? స్తోత్రములు తండ్రి, నీ కుమారుడికి కాలు ఇరిగిందంట. ప్రార్థిస్తున్నాం, నీ దయతో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని వేస్తున్నాములో ఆ నొప్పిని తొలగించి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఆమేన్. దేవునికి మహిమ కలిగాక మరి కాల్స్ మనము స్పీడ్గా మాట్లాడదాం. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి, అయ్యా మాకు త్వరగా మాట్లాడాలి. అప్పులు పాలయ్యానా? స్తోత్రమునైనా ఈ కుమారుడికి కొన్ని అప్పుల బాధ తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి మీరు ఎవరైతే మీ ఫోన్ కలుస్తుందో మరి వెంటనే మీ ప్రార్థన అవసరత, మీకు ఏమి బాధ ఉంది, ఏమి రోగం ఉంది, అది మీ ప్రార్థన అవసరత మరి దయచేసి తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి మాకు సహకరించండి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్పీడ్గా రావాలి. హలో హలో అయ్యా, వందనాలు అయ్యా, చెప్పండి. సంవత్సరం బట్టి నడువు నొప్పండి. స్తోత్రం నాయనా, ఈ కుమారుడికి సంవత్సర కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. అద్భుతం చేసి విడిపించండి. ఆ నడుములు ఏ బలహీనతను తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. వందనాలు అయ్యా. దయచేసి స్పీడ్గా నేను ఫోన్ మాట్లాడుతున్నాను, దయచేసి గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎవరికైతే ప్రార్థన అవసరత ఉందో మీరు వెంటనే మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి శనివారం మరి ఏదైతే సంవత్సరాల కొద్ది దీర్ఘకాల రోగాలతో వ్యాధులతో మరి బాధపడుతున్నారో అలాంటి బిడ్డలకు ఒక శుభవార్త. ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో విడుదల ప్రార్థన జరుగుతుంది. మీ వీలుని బట్టి రండి, దైవ దీవులను పొందుకోనండి. మరి అప్పటికప్పుడే మరి తండ్రి అప్పటికప్పుడే అనేకులను బాగు చేయటం మీరు కళ్ళారా చూస్తున్నారు. మేము సాక్ష్యాలు కూడా మీకు చూపిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి మరి కంటిన్యూగా అయితే శనివారం మాత్రం యేసు ఆశ్రయపురం గుర్రం కూడా స్వస్థశాల నందు విడుదల ప్రార్థన జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. హలో హలో, చెప్పండి తల్లి. వందనాలయ్య గారండి. నా కడుపులో చిన్న గడ్డ ఉందన్నారండి, కొంచెం ప్రార్థన చేస్తారా? నాముల గడ్డ కరిగిపోవును గాక. ఆమేన్. రండమ్మా, సరేనా? సరే సరే. దయచేసి గమనించండి, శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా చెప్పమ్మా. ప్రైజ్ లో చెప్పాలి. నాకైతే అర్థం అవట్లేదు మీ ఫోను, కానీ ప్రార్థన చేస్తాను. సమస్త అవసరతలు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రతిరోజు మరి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఉదయం 10:30 నుండి మరి 11:30 వరకు లైవ్ ఉంటుంది. మళ్ళా 3 గంటల నుండి ఈరోజు 4:30 గంటల వరకు ఈ లైవ్ ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. 4:30 గంటల వరకు ఉంటుంది ఈరోజు లైవ్. అలాగే రాత్రి 11 గంటల నుండి కూడా మన ప్రోగ్రాం వస్తుంది. చూడండి, ఆరాధనలో నిరీక్షణలో
కంటిన్యూగా మన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో హలో చెప్పమ్మా. హల్లెలూయా. చెప్పండి. సామాన్లు కిడ్నీలో కొంచెం కొవ్వు పెరిగిందని స్తోత్రమైన ప్రాణము ఈయనకి ప్రాణం బాగలేదు. ప్రార్థిస్తున్నాను, అద్భుతం చే. ఆ కిడ్నీల సమస్యను కూడా తొలగించు. ఆరి కాలు నడినేత వరకు బిడ్డను ముట్టండి. బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డ యొక్క మరి ఆ కిడ్నీ సమస్య ఏమైనా బలహీనత ఏమైనా యేసు నామములో పూర్తిగా విడుదల కలుగుగా. ఆమేన్. దయచేసి గమనించండి. మరి మేము ప్రతిరోజు లైవ్లు ఇవ్వగలుగుతాం. రోజుకి 2 లైవ్లు. హల్లెలూయా. హలో హలో వందనాలు అయ్య గారు. తల్లి చెప్పమ్మా. నాకు గుండెల్లో నొప్పాను, టైఫాయిడ్ జ్వరం బాగలేదు అయ్య గారు. నరాల నొప్పులు, జ్వరం వస్తుంది. యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో తండ్రిని విడుదల కలిగించును గాక. ఆమేన్. దయచేసి చాలామంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చాలామంది మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది 4th స్టేజ్ క్యాన్సర్ అండి, ఇక మేము బ్రతకమని చెప్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇక్కడ గొప్ప శుభవార్త. ఈ అద్భుత సాక్ష్యాలు మీరు చూసి మీ తోటి సహోదరులకు సహాయం చేయండి. ఎవరైతే టీవీ చూస్తున్నారో దయచేసి గమనించండి. మీకు ఈ శుభవార్త ఇది. తండ్రి నా ద్వారా మీకు విడుదల కలిగించనై ఉన్నాడు. ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ప్రభు మన పక్షున గొప్ప కార్యం జరిగించు దేవుడై ఉన్నాడు. అంతేకాదు వాక్యములు చెప్తుంది, మరణము తప్పించట యెహోవా వశమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. హలో హలో వందనాలు అయ్య గారు. చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. మాకు యాక్సిడెంట్ 8 సంవత్సరాలు అవుతుందండి. 9వ సంవత్సరం అండి ఇది. రసుకు రాల్తానే ఉంటే మోకాలు వంపలేదండి. షుగర్తో కొంచెం బాధపడుతున్నారు. రండి. 9-10 సంవత్సరాలుగా మీరు ఇంత బాధలు పడుతున్నారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? అన్నయ్య గారు టీవీ చూసి ఫోన్ చేస్తామండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాండి. అయ్యా ఏమన్నా మాట్లాడుతున్నావా నువ్వు? రాయ్యా తగ్గించుకో. చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి బ్రేక్ తీసుకుందాం. మరి యేసు ఆశీర్వాదంలో జరిగే అద్భుత సాక్ష్యాలు కన్నులారా మీరు చూడండి, విడుదల పొందండి. మహిమ కలుగాక. సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగాక. ప్రతి బలహీనతలు యేసు నామములో విడుదల పరచబడును గాక. ఎవరైతే తాంత్రిక మాంత్రిక పిశాచ శక్తుల బలంతో పీడించబడతారో అట్టి బిడ్డలు విడుదల పరచబడుదురు గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి వారి యొక్క బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి. అమ్మా నాకేం బాధలు లేవు. మీకేమైనా బాధలు ఉంటే చెప్పు. ఫోన్ చేసావు కదా, చెప్తే లేకపోతే కట్ చేసేస్తాను. మా పాప అన్నం తినడం లేదు అయ్య గారు. తింటే తినిపించండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దయచేసి గమనించండి, ఇది హెచ్ఐవీలు, క్యాన్సర్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, మోక్షం రావట్లేదు, ఆయాసం దగ్గు, ఏదో రకాల శోధనలు ఉన్నాయి కదా. 4th స్టేజ్ క్యాన్సర్లో దయచేసి ఎముకలు అరిగిపోయిన వాతావరణం, హార్ట్ ప్రాబ్లం, మరి ఇలాంటివి చెప్పండి. మరి చాలామంది ఏటో సంబంధం లేని విషయాలు చెప్తున్నారు. దయచేసి అట్లాంటి విషయాలు చెప్పొద్దు, మేము విన్నాము. మరి ప్రత్యేకంగా రోగుల కొరకు ఈ లైవ్, రోగుల కొరకు ఈ లైవ్ నేను చేస్తున్నాను. ఎవరైతే రోగములతో, చాదుబడులతో, దురాత్మలతో బాధపడుతున్నారో అటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాను. దయచేసి సహాయం. హలో అయ్యా వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. నా కుమారుడు అయ్యా సుధాకర్ అయ్యా పేరు. ప్రభు నమ్ముకొని కూడా లోపల పడిపోయి కుటుంబాన్ని పెట్టి పికార్లకు తిరుగుతున్నాడు అయ్యా. సాగుపోతాయి మళ్ళీ తిరిగి తీసుకురండి, స్వస్థత ఇవ్వండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హలో హలో చెప్పమ్మా. అయ్యారండి చెప్పమ్మా త్వరగా. అరిగిపోయినాయి అయ్యా. స్తోత్రం నాయన. ప్రీతాలు గారికి మోకాళ్ళు అరిగిపోయినాయి. అద్భుతం చేయండి. ఇప్పుడు ఒక సహోదరుడు యాక్సిడెంట్ అయ్యి అలా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు నామంలో నడుస్తున్నాడు. అలాగే గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డ
ఏ విధంగా దేవుడు విడుదల పరుస్తున్నాడో మీరు సాక్ష్యాల్లో చూడవచ్చు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, గొంతులు ఎంతో గెడ్లేసినటువంటి బిడ్డలు ఎంతోమంది మరి విడుదల పరచబడటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ఆశీర్వాదం జరిగే స్వస్థత కార్యముల విషయంలో దేవుడి కార్యం జరిగించుడు కాక. ఆమేన్. ఓకే, రైట్. నడు చప్పులు కొట్టిన అందరూ నడుస్తున్నాడండి. ఇప్పుడే నడుస్తున్నాడు. ఇప్పుడు దగ్గర వంగి దాన్ని పట్టుకున్నాడు కదా. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చప్పులు కొట్టాను గట్టిగా, చప్పులు కొడతాం గట్టిగా. దానియేలు మీరేనా? ఏమైంది మీకు దానియేలు గారు? యాక్సిడెంట్ అయింది. మీకేనా? చాలా నొప్పి ఉందా? కాలు కూడా ఉందా? ఓకే, నడు నడు చప్పులు కొట్టాను గట్టిగా. ఆమేన్. దానియేలు పేరు దానియేలు. లింగి పైకి కట్టుకో, లింగికి పైకి కట్టుకో. ఇటు చూడు, నన్ను చూడు. ఆమేన్. పైకి కట్టుకో లింగి. నొప్పి ఉంది లోపల కదా. మోకాళ్ళు ఉందా? మోకాళ్ళు ఉందా? మోకాళ్ళు ఉంది కదా. ఆమేన్. నడుచు చూసుకో, నడుచు చప్పట్లు కొట్టండి. ఆయన అది పట్టుకురా బాబు, అది పట్టుకురా. ఆమేన్. ఓకే దానియేలు, రైట్ రైట్. ఇక్కడ తిరుగు, రా ఇక్కడికి రా, ఈ సెంటర్లో రా. యేసయ్యా యేసయ్యా అనుకుంటా, రా రా రా. ఆమేన్. ఒక్క నిమిషం మాకు. ఇప్పుడు అది ఎక్కడుంది నీకు? నొప్పి తెలుస్తుందా? సరిగ్గా చెప్పు కరెక్ట్గా. ఎక్కడుంది నొప్పి చెప్పు ఇప్పుడు. లేదా? ఏ ఊరి మీదే? అడిగొప్పల. వీళ్ళిద్దరు ఎవరు? నా కొడుకు, సొంత కొడుకేనా? రా బాబు రా, అది పట్టుకుని రా. ఎట్లా జరిగింది మీ డాడీకి ఇదంతా? మైకి కింద పట్టుకోవాలి, చెప్పండి ఎట్లా జరిగింది? చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్నదేనా? మొత్తం ఇదంటే ఇక్కడ బెజ్జం పడింది, అక్కడ బెజ్జం పడిపోయింది. ఏంటి? కారు గుద్దితే యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఆపరేషన్ చేసి. కారు గుద్దేసిందా? ఓకే. ఇది పట్టుకుని కూడా ఇప్పుడు ఆయన సొంతగా నడుతున్నాడా? నడు 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 నడు. చప్పులు కొట్టిన అందరూ నడుస్తున్నాడండి. ఇప్పుడు దాకా ఇలా వంగి దాన్ని పట్టుకున్నాడు కదా. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా. నొప్పి ఎక్కడుంది? ఇంకా లేదండి. నొప్పి లేదా? అస్సలు లేదా? ఇట్లా ఆ స్టాండ్ ఎప్పటి నుంచి నడుతున్నాం? ఆ స్టాండ్ తోటి 3 నెలలు అయిందండి. 3 నెలలు గానా? యాక్సిడెంట్ ఎంతకాలం అయింది? సంవత్సరం ఉందా? ఓకే. ఇప్పుడు నడుములో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ నొప్పి ఎక్కడా లేదండి. రిలీఫ్ వచ్చేసింది. ఇంకో నీకు ఆయిల్ పెట్టి మళ్ళీ వాటర్తో ప్రారంభం చేస్తాం. వెళ్ళిపోము. ఓకే, నొప్పులు ఏమీ లేదు కదా. నడిచేసుకుంటూ వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు నామముల. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి
బిహెచ్ఎల్ నుండి 279 బస్సు యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళను, హార్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి వారు, మరి పారాలసిస్ అంటే పక్షవాతంతో బాధపడుతున్న వారు, క్యాన్సర్తో బాధపడుతున్న వారిని అనేకులను దేవుడు అద్భుతం చేస్తున్నాడు. చాలామంది మరి సాక్ష్యాలు ఇస్తున్నారు. షుగర్లో, బీపీ విషయంలోనూ, అలాగే అనేకమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు ఇక తగ్గవు అనుకున్నటువంటివి ప్రభు మరి యేసు ఆశ్రయపురంలో కలిగిస్తున్న విడుదల, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు చూస్తున్నప్పుడు మాకు ఆనందం కలుగుతూ ఉంది. ప్రభుకే మహిమ. హలో చెప్పండి. త్వరగా మాట్లాడే, ఆ టైం అంతా వేస్ట్ ఎందుకు చేస్తావు? చూడండి, ఆయన ఫోన్ కలిసింది, ఇక ఆయన మాట్లాడతాం మానేశాడు. ఆలోచన చేస్తున్నట్టున్నాడు. దయచేసి ఆలోచన చేయకండి, ఫోన్ కలిస్తే మాట్లాడండి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు లైన్లో ఉన్నారు. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకి మీరందరూ కూడా రండి. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి, ప్రభుని గణపరచండి. ఆ తండ్రి చేసే మేలు ఆశ్చర్య కార్యాలు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ వచ్చి నెమ్మది పొందుకుంటున్నారు. మరి ఎంతో దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగిస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక, సమస్త ఘనత తండ్రికి చెల్లును గాక. మరి యేసు ఆశ్చర్యపరులు జరిగే అద్భుతాలు యూట్యూబ్లో మీరు చూడవచ్చు. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. నిరీక్షణ టీవీలో మరి ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు చూస్తాం. ఆరాధన ఛానల్లో కూడా అదేవిధంగా 11 నుంచి 12 గంటల వరకు మేము ఈ పరిచర్య చేస్తూ దేవుని గణపరుస్తున్నాం. ఎంతోమంది ఈ పరిచర్యను చూసి, ఈ విడుదల, ఈ కార్యాలను చూసి ఆశతో వస్తున్నారు. మీ అందరినీ ప్రభు స్వస్థపరుస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి 5 నుంచి 6 వరకు అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 10 అయినా కూడా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందే వరకు నేను అక్కడే ఉండి ప్రార్థించి మరి అందరినీ మరి సంతోషపరచడం జరుగుతుంది. మీరు మనం ఎటువంటి పబ్లిసిటీ చేసుకోవట్లేదండి, కేవలం ఒక టీవీ ద్వారా మాత్రమే. మరి విజయవాడలో కూడా హలో, వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. ఈ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, డయాలసిస్ అయింది, నోట్ల బ్లడ్ పడుతుంది. నిన్న నుంచి ఇక్కడ సాక్ష్యాలు మంచిగా వస్తున్నాయని మేము చూసి ఫోన్ చేసినాం అయ్యగారు. ఏ ఊరు మీది? మాది నల్గొండ. చక్కగా శనివారం రావచ్చు కదమ్మా, తగ్గిపోతుంది. ఆ రక్తాలు ఆగిపోవటం అవన్నీ ఆగిపోతాయి కదా.
మాకు అక్కడ అడ్రస్ తెలియదు అయ్యా గారు. ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఈ నిరీక్షణ ఛానల్లో సాక్ష్యాలు చూస్తున్నాం. అడ్రస్ దాని కిందే ఉంది కదా అడ్రస్. ఏ శ్వాసపురం స్వస్థస్థాలు 84 దగ్గర గుర్రంగూడ హైదరాబాద్ అని ఉంది కదా. ఇంకా తెలవకపోతే ఇదిగో, ఇంకా మీకు తెలవకపోతే ఆ ఫోన్ నెంబర్లో ఎందుకమ్మా స్తోత్రం. నేను ఈ బిడ్డలకి మేలు చేయండి చేస్తున్నాము. ఆమె ఆ కిడ్నీ సమస్యలు, టాయిలెట్ వస్తే ఈజీగా అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల. ఒకవేళ టాయిలెట్ రాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ స్వస్థత యేసు నామములో 100. అసలు ఎంతమంది అండి అవన్నీ మెడలకి పెట్టుకుని, కడుపులకి పెట్టుకుని, కాళ్ళకి పెట్టుకుని ఇక చనిపోతారనే సిచ్యువేషన్లో వచ్చి విడుదల పొందుతున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి సమస్య మరణానికి దగ్గరే పెరిగి చనిపోతారని చెప్తే మీరు భయపడకండి. యేసు ఆశ్రయపురము నేను దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా విడుదల ఉంది. మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారు కూడా విడుదల పొందుతారు. దెయ్యాలతో ఎన్నో సంవత్సరాలుగా శోధించబడుతున్న వారు కూడా విడుదల పరచబడతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. దయతో మాతో సహకరించండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంది. మాతో సహకరించి ప్రభుని కనపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పూర్తిగా ఆరోగ్యం పాడైపోయినోడు భయపడక్కర్లేదు. తండ్రి నాకు ఇచ్చిన వరం అండి. ఇంకా ఇక్కడ మరి గమనించారా? చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. తండ్రి నాకు ఇచ్చిన వరము. కొంతమంది స్వస్థతలు నమ్మరు, క్రైస్తవులే. మరి ఈరోజు హిందువులు వచ్చి, మరి ముస్లిమ్స్ వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు కదా. మరి ఈరోజు చాలామంది అంటారు, అయ్యా మీకు స్వస్థత రావాలంటే విశ్వాసం. నో, విశ్వాసంతో పని లేదు. అలాగైతే దయచేసి సిరియా దేశపు నయమాను ఒక చిన్న బిడ్డ చెప్తే వచ్చారు. ఆయనకి ఏం తెలీదు. అక్కడ వచ్చినప్పుడు దైవజనుడు అంటాడు, నువ్వు నీళ్ళల్లో మునుగు అని. ఆయన అంటాడు, నేను మునుగను అంటాడు. ఎందుకు మునుగు? ఆయనకి ఏం లేదా? నీళ్ళు మాకు లేవా? మాకు ఎంతకంటే పుణ్యనదులు లేవా అనుకున్నాడు. దైవజనుడి మాటకు లోబడాలనేది ఆయనకి అర్థం కాలే. దయచేసి గమనించండి. ప్రక్కన ఒకసారి చెప్పాడు, ఆయన ఏదైనా గొప్ప కార్యం ఈరోజు గొప్ప కార్యాలు చేయటకు ఉన్నారు. అయ్యా మీ గొప్ప కార్యాలు మాకు వద్దయ్యా. దైవజనులు చెప్పే మాట వినండి. ఎవరు దేవుని ఆత్మచేత నింపబడి ఎవరు దేవుని చేత వాడబడుతున్నారో చూసుకుని అలాంటి సేవకుడి దగ్గర మనము అణిగి మణిగి ఉన్నట్టయితే దేవుడు కార్యం చేస్తాడు. వెంటనే లోపడ్డాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, అర్థాలు దిగుతున్నాడు, మునిగాడు. సంపూర్ణమైన స్వస్థ. పసిపిల్ల దేహంలాగా ఆయన దేహం మార్చబడింది, ఆయన హృదయం మార్చబడింది. ఆయన నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే అని అర్థమైపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలామంది రకరకాలుగా యేసయ్యను అనుకుంటున్నారు, రకరకాలుగా ఊహించుకుంటున్నారు. దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ యొక్క బాధను, నీ యొక్క వేదన, నీ యొక్క దుఃఖము, నీ యొక్క కన్నీరు, నీ యొక్క శాపము, నీ యొక్క దోషమును ఆయన భరించువాడు. వద్దకు సిద్ధపడినటువంటి గొర్రె వలె ఆయన మౌనమైపోయాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే, నా కోసమే, నీ పాపముల కోసమే, నా పాపముల కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగిస్తూ మీరు కళ్ళాలి టీవీలో చూస్తున్నారు. హలో తల్లి, చెప్పండి అమ్మా. హలో అయ్యగారు, మా అమ్మాయికి బాగాలేదండి, గొంతు దగ్గర గట్టుందండి, థైరాయిడ్. దాని గురించి ప్రార్థన చేయండి. తీసుకురామ్మా, శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందా? తీసుకురామ్మా శనివారం. హలో, శనివారం తీసుకురండి, స్వస్థ ప్రార్థన జరుగుతున్నాయి కదా. ప్రార్థన చేయండి. నేను చేయను ఇలాంటి వాటిని తీసుకురావాలి. అలివేలా, బాగున్నావా? రా ఇక్కడికి రా, రండి ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఇది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నీ పేరు అలివేలు కదా? నాకు మొన్న ఫోన్ చేసావు కదా? అప్పుడు నీకు ఏం బాధ ఉందమ్మా?
మోషన్స్ రాక మోషన్ రావట్లేదా? మోషన్స్ రాక కడుపు ఉబ్బరంగా గ్యాస్ పట్టినట్టు అయ్యింది సార్. ఆ, ఇంకా కడుపులో మంట, ఒకటే మంట ఆ. ఇదంతా. ఓకే. మీరు ప్రార్థన చేస్తే ఇంకా ఎంబడే తగ్గిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. మోక్షంలో రాదా నీకు అసలు మామూలుగా? రాదు సార్, చాలా ఇబ్బంది అవుతుంది. 5-6 రోజులకు ఒకసారి అట్లా వస్తుంది. అసలు మీది ఏ ఊరు అండి? మీది మాది గుల్లపట్లపల్లి సార్. మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్నగర్ ఊరు గుల్లపట్లపల్లి. మహబూబ్నగర్. అయితే అమ్మ అలవేలి పోయిన వారం వచ్చారు మీరు. ఈ వారం సాక్షి వ్యవస్థకు రమ్మన్నా నేను ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం ఇట్లా ఎవరికి రావాలని చెప్పను. వీళ్ళు చాలా కష్టాలతో ఉన్నారు. వీళ్ళ ఇంట్లోకి పిలిపించుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే ఆయన కూడా బీపీయా మీకు? ఎక్కడ మీరు ఏదైనా కంపెనీలు పనిచేస్తున్నారా? తక్కువ జీతం అంట కదా? తక్కువ జీతం సార్. ఎంత నెలకి? ఎంత? నెలకు 8,000-9,000 వస్తుంది సార్. అంతే. అంత చిన్న మనిషి ఆయన. 2 కూతుర్ని హాస్టల్లో పెట్టారు. ఈమెకి ఏమేమో రోగాలు వస్తున్నాయి కదా? అవును సార్. పెయ్యి అరికాల నుంచి నెత్తి వరకు ఏందో పాకినట్లు అయింది సార్. పాకుతుందా? పాకినట్లు అయింది. పాకినట్టు అయినాక మొద్దు వారిపోయింది. పెయ్యి మొత్తం మొద్దు వారిపోయింది. ఇప్పుడు ఇట్లా గిచ్చినా కూడా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు పెయ్యి అట్లనే ఉంది. దాంతో పాటు తిమ్మిండ్రు, మళ్ళీ వెనక కిడ్నీల కాడ పొడిచినట్టు సూతోటి పొడిచినట్లు నొప్పులు, బాత్రూమ్ సాపుగా రాదు. అంతా ఇంకా నిద్రలకించి ఉలికి పడ్డట్లు. 2 పాపలు ఉండరా, పాపలు ఏమవుతారని ఒకటే బాధ సార్ నాకు. చనిపోతే ఈయన కష్టపడి చూపియని ప్లేసే లేదు సార్. లాస్ట్ కాశ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేసిన. మీ చేతులు ఉంది సార్. నా ఆరోగ్యం మొత్తం బాగా చేయడం. నా చేతులు ఉంటారు, నా చేతులు ఉన్నారు కదా. ఇప్పుడు పోయిన వారానికి ఇప్పటికి మంచిగా ఉందా? చాలా బాగుంది. చప్పట్లు. అది నేను అనేది. చాలా బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు. ఇక ఈయనకి కూడా బీపీ ఉంటే ఈయన ఎక్కడ గొడవలు అయిపోతాయి అంట కదా. ఈ బిడ్డ అంట ఈ పాము మచ్చల ఒళ్ళంతా. అవును సార్. ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు పోయినాయా సార్? ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తెల్లారి, నేను ఫస్ట్ పోయిన వారం రాకముందుకే మీరు మీతోటి ప్రార్థన చేయించుకున్న తెల్లారి నుంచే ఓడిపట్టిపోయింది సార్. ఓడిపట్టిపోయినాయి మొత్తం. అంటే ఓడిపట్టిపోయినట్టు తగ్గిపోయినాయా? ఈ మనుషుల మాటలు మనకు అర్థం. తగ్గిపోయినాయి. ఇది అంతా పాము మచ్చలా? అవును సార్. పాము మచ్చలంట. ఇక్కడ నడుము మీద ఎడమ సైడ్ సంక కింద సార్. అవి ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా పాము మచ్చలు? అది ఒక 5 నెలల నుంచి స్టార్ట్ అయింది సార్. అది ఎవరు తగ్గించట్లేదా? ఎవరు తగ్గించలేరు. ఏమైనా దుడద ఒకటే గోకుడ, చెప్పుకోలేని పరిస్థితి. మీ దగ్గరికి రావడం వల్ల మాకు మంచి జరుగుతుంది. ఇంకా అల్లులు మంచిగా అయిపోయావు చాలా వరకు కదా. ఇప్పుడు చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతా సార్. చెప్పండి. అది నేను ఇక్కడికి రాకపోతే చచ్చిపోయేవాడండి. వీళ్ళు చర్చికి పోయారు ఎప్పుడన్నా? నేను పోలేదు, ఇది ఫస్ట్ టైం. టీవీ ఏదో పెడుతుంటే నేను వచ్చానంట, అంతేనా? అవును సార్. నేను భక్తి ఛానల్, ఓన్ ఛానల్ చూసుకునే ఉంటాయి ఈ ఛానల్. అది చూసుకుంటుంటే కరెంట్ పోయింది సార్. అయితే బయట అటు ఇటు తిరుగుతున్నాగానే మళ్ళీ ఒక 5 నిమిషాల్లో కరెంట్ వచ్చింది. మళ్ళీ పోయి టీవీ పెట్టుకొని కూర్చుందాం, ఎక్కడ భయం అవుతుంది. దేవుళ్ళ ఛానల్ పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని పెట్టుకున్నాను. నాకు తెలియకుండా నేను రిమోట్కు నా ఏళ్ళు తాకి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. ఏళ్ళు తాకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. చప్పట్లు. అప్పుడే దేవుడి మీ దగ్గరికి వచ్చేసాడు చూడండి. అది చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీ మాటలు వింటుంటేనే నాకు మంచిగా అనిపించింది. ఒక్కొక్క నెంబర్ నాకైతే చదువు రాస్తారు. ఒక్కొక్క నెంబరు మీ నెంబర్ రాసుకొని మా ఆయన వచ్చినాక ఫోన్ మాట్లాడిపించి. ఓకే తల్లి. అయ్యా మీ భార్య ఆయన చెప్తాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నది భార్య? భయం అవుతుందా? పర్లేదా? ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు సార్. మీ ఆవిడ టీవీలో చూస్తేనే స్వస్థ వచ్చేసిందంట. అంతేనా? టీవీలో చూస్తేనే ఈ పాము మచ్చలు ఏమైనా తగ్గినాయి సార్. ఇంకేం తగ్గినాయి? అదొకటేనా? ఇంకేమైనా? అదొక్కటి గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. మళ్ళీ అంటే ఇట్లా ఈ గొంతు నుంచి కడుపుల వరకు మొత్తం మంట లేకుండే సార్. అది మీ ప్రోగ్రామ్ చూడక ముందుకు 2-3 రోజుల ముందు స్టార్ట్ అయింది. మీతోటి ప్రార్థన చేయించుకున్నాక తగ్గిపోయింది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు టాయిలెట్ కూడా రావట్లేదు, కొడుకు రావట్లేదు సార్. కడుపు మొత్తం సార్, కాలు మొత్తం వాపులు వచ్చేస్తున్నాయి. మూత్రం రాకుండా కాలు వాపులు, పెయ్యి మొత్తం వాపు వచ్చేస్తుంది. నాకు చెప్పినప్పుడు అది చెప్పింది. ఇక్కడ ఓ శనివారం వచ్చారు, వెళ్ళిపోయారు కదా. అయ్యా ముఖం వాపు ఇచ్చేసింది, టాయిలెట్ రావట్లేదు, మోక్షం రావట్లేదు, ఉబ్బిపోయింది అన్నావు. ఎంతసేపట్లో ఉబ్బిపోతాం తగ్గిపోయావు? ఒక సాయంత్రం వరకు ఫ్రీ అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి. అక్కడ ఈ మనిషిని కానీ ఈయన ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇంకా అంత లాస్ట్ స్టేజ్లో ఉంది అంటాడు. అంతే. నిజమా కాదా? ఇది ఎవరు రేపిస్తారండి? అది మనకి ఇచ్చిన వరం ఇది. ఫస్ట్ నేను వీడికి రాకముందుకు సార్ మీకు మీ నెంబర్ చూసి రాసుకొని మీతోటి ప్రార్థన చేయించుకున్నాక వీడికి రావాలంటే నువ్వు మందులు బంద్ చేయాలన్నప్పుడు ఆ మందులు జోలి అసలు అక్కడిది ఆ సెల్ఫ్లకించి నేను
తీయట్లేదు, చూడట్లేదు సార్. మందులు పూసి పెట్టేసిన. మెడిసిన్ విరోధులు కాదు, కానీ ఈ మెడిసిన్ మిమ్మల్ని బాగు చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసయ్య నా ద్వారా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇది ఖచ్చితంగా. ఎవరైనా అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు, ఎక్కడ ఉండాలి లేదా అక్కడ ఉండాలా. నేను చెప్పినప్పుడు ఆయనకి వచ్చింది నమ్మకం. అన్యురాలండి, అది ఆయన అన్యుడు. ఏదో చిన్న కంపెనీలో 7,500 నుంచి వస్తాయంట ఆయనకి. అది ఎలా బ్రతుకుతున్నారో అది తండ్రికి తెలవాలా. ఈ మనిషికి ఏమేమో ఆపరేషన్లు ఏమైనా అయినాయా? 2 సీజరింగ్ అయినాయి సార్. పిల్లల కోసమా? ఇక భార్యకి అప్పుడు ఇట్లా బక్కగా ఉన్నా సార్, ఈ మధ్యనే చూస్తాయినాకనే లావ్ అయిపోయినా. అసలు వాపులు వచ్చేసిందంటే ఫోన్లో తగ్గిపోయినాయి, అంతే కదా. చప్పట్లు కొట్టేలు గట్టిగా ఫోన్ ఎంతసేపు మాట్లాడాను నీతో? ఒక 5-10 నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్. 5 నిమిషాలు మాట్లాడుతున్నాం కానీ మీరు ప్రార్థన చేసిండ్రో ఏం చేసిండ్రో దేవునికి ఎరక, మీకు ఎరక. నాకైతే మంచిగా జరిగింది. థ్యాంక్ యూ గాడ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సరు, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను, ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సార్ మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికొచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చూడాలి, సైలెంట్ అయిపోయింది. నేను చెయ్యను, తీసుకొస్తే తగ్గిస్తాం, సరేనా? ఆమెకి డబ్బులు ఆవిడ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంది. చూడాలి, సీరియస్. దయచేసి గమనించండి. హలో హలో చెప్పమ్మా. నాకు గుండె ప్రాబ్లం, రక్త ప్రాబ్లం ఉందండి. రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. రోజు టీవీలో చూస్తా, ఛానల్లో వాయిద్యం. మీ ఆయనకి కూడా నీకు ఒకదానికేనా? ఇద్దరికి. మీ ఆయన కూడా వచ్చిందా, నీకు ఒకదానికి వచ్చిందా? రక్తం ఇన్ఫెక్షన్ అండి. మా ఆయన చనిపోయాడు ఛానల్ అయితే. స్తోత్రం నాయన. ఈ బిడ్డని ఆ కుటుంబానికి యాడ్ చేసుకున్నాం. ఆ బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ వేస్తున్నాము. ఆమె కూడా ఉంటారు. హలో హలో దయచేసి గమనించండి. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి టీవీ పరిచయంలోకి వస్తాం. ఫ్రీగా రాదండి. ఈ ఒక్క ప్రోగ్రాం రావటానికి ఎంతమంది కష్టపడతారు ఇప్పుడు మేము మీకు చూపించడానికి కూడా కుదరదు. మా ఆఫీసు సికింద్రాబాద్లో అపోలో హాస్పిటల్ ప్రక్కనే ఉందండి మా ఆఫీసు. ఎంతమంది బెడ్లు ఇక్కడ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఎడిటర్స్, కెమెరామెన్స్, ఏమండి డైలీ ప్రోగ్రామ్స్ ఎంత భారంతో ఉంటుందో తెలుసా? మా ఉద్దేశం ఏంటంటే బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు. మా ఉద్దేశం ఏంటంటే చనిపోతానిక. దయచేసి గమనించండి, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నేను చనిపోతాను, నా భర్త ఏమైపోతాడు, నా భార్య నా పిల్లలు ఏమైపోతారని నేను లాస్ట్ స్టేజ్ వాళ్ళకండి. ఇది ఈ లైవ్ లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉంటే నువ్వు బ్రతుకుతావు అంతే. ఇప్పుడు విశాఖపట్నం నుంచి తల్లి, అది బోన్స్ కూడా చాలా ప్రాబ్లం అయినాయండి. అంతకుముందు పక్షవాతం వచ్చిందండి, ఇప్పుడు అట్లా ఉందండి, ఇట్లా ఉందని చెప్తున్నారు, హార్ట్ ప్రాబ్లం. ఇవన్నీ క్షణాల్లో జరిగే కార్యాలు. అందుకని మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. మేము ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని మా యూట్యూబ్లో ఛానల్లో మీరు చూడండి, నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేయలేదు, కొడుకు మీద చేతులు వేసి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన శక్తి బట్టి యేసునామములో ఆమేన్ అనగానే ఎగిరి అంత దూరం వెళ్ళి పడుతున్నారు, చేతితో కూడా ముట్టుకోకుండా. ఆ ఆత్మశక్తి వాళ్ళలో ఉన్న ఏ రోగమైన మూలలు దాగిని కూడా రిలీజ్ అయ్యి గంతులు వేస్తున్నారు. నడవలేని వాళ్ళు నడుతున్నారండి. నేను ఎవరండి గుడ్డివారికి చూపునివ్వటానికి? ఆ తండ్రి నా ఎడలు చూపించిన కృప మీకు మేలు జరుగుతుంది కాబట్టి మీరు వస్తున్నారు. ఈరోజు ఎంతమంది సాక్షులు వింటున్నారు? దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, మామూలు మనుషులతో మాట్లాడినట్లుగా కొంతమంది వ్యవహారం మార్చుకోండి. మీకు ఏదైనా ఉంటే మీ అహంకారాన్ని మీరు ఏ విధంగా అణుచుకుంటారో అణుచుకోండి. హలో చెప్పండి అమ్మా. అయ్యా మా తగ్గించండి వేస్తున్నాములామే. దయచేసి క్రిస్టియానిటీలో కూడా క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. అదేదా ఇచ్చాయి అన్నాడు, అంతే. తీసుకురా బాబా. ఏమండి మీరు ఎవరైనా సేవ, మేము అందరిలాగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ఛానల్ కానీ కనీసం నా కానుక పంపించమని అడగనండి. ఇంకెంతకంటే నీతి ఇంకేమి. కనీసం యూట్యూబ్ అది కనీసం ఫోన్పే కానీ గూగుల్ పేలు కానీ క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ కానీ నేను పెట్టనండి. నీతి నిజాయితీ నా ద్వారా ఎవరు స్వస్థత పొందుతున్నారో వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారానే నేను ఈ సేవ ఇదంతా నడిపించుకోగలుగుతున్నాను. నాకు అది చాలండి. అది కూడా మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. దయచేసి ఫ్రీగా మాత్రం చేయమని అడగకండి. ఇది డబ్బుతో కూడిన పరిచర్య. మీరు వచ్చి మా ఆఫీసును చూడండి. మీరు అపోలో సికింద్రాబాద్ మన సంగీత సర్కిల్లో అపోలో ఉంటుంది. అపోలో హాస్పిటల్ పక్కనే మన ఆఫీసు. ఇంతమంది మెయింటెనెన్స్, దయచేసి వెహికల్స్, డ్రైవర్స్ ఎంత ఇదిగో మేము మా బాధలు మేము చెప్తున్నాం. నా తలకాయలో గడ్డ ఉందో తీసేయమంటుంది ఫ్రీగా. ఇదిగో ఇటువంటి వాళ్ళు
బయలుదేరిపోతారు. స్తోత్రం నాయన. ఆ తలకాయలు గడ్డ కరిగిపోను కాక ఆమె ఈరోజు ఇంతలో గడ్డలు కరిగిపోతున్నాయండి అప్పటికప్పుడే రాకు. హలో 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 చెప్పండి. సార్ నేను ఆండమాన్ నుంచి మాట్లాడుతుందండి. మా మనవరాలు ముందు మాట్లాడేదండి, ఇప్పుడు మాట్లాడడం మానేసిందండి. 4 సంవత్సరాలు శనివారం అవుతుంది. తీసుకురండి, స్వస్థత ప్రార్థన ఉంది. శనివారం తీసుకురండి, మాట వస్తుంది, ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ రోజు నాడు చాలామందికి ఫిట్స్ వ్యాధి వస్తుందండి. అది యేసయ్య నా ద్వారా బాగు చేస్తున్నాడు. ఫిట్స్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువగా పిచ్చోళ్ళైపోయినట్టుగా అయిపోయిన వాడిని కూడా యేసయ్య బాగు చేస్తున్నాడు వితౌట్ మెడిసిన్. హల్లెలూయా. దయచేసి గమనించి మాతో సహకరించి ఈ సేవలో ముందుకెళ్దాం. దేవుడు మీ అందరూ దీవించి ఆశించును గాక. ఆయన సువార్తను ప్రకటించి ఆయన పేరట జరిగించే అద్భుత మహాకార్యాలను నాకు ఇచ్చిన వరమును ఈ ప్రజలకు నేను అందిస్తాను. కానుకలు ఇస్తేనే చేస్తాం, ఇవ్వకపోతే చేస్తాం అనేది లేదండి. పరిస్థితులను బట్టి, వాళ్ళకి బీదవాళ్ళు ఉంటే పరిస్థితులను బట్టి. అర్థమైందా? దయచేసి దాదాపుగా ఇది లక్షలతో కూడిన, డబ్బుతో కూడిన పని. లక్షల రూపాయలు ఖర్చించవలసిన అవసరత ఇక్కడ కనపడుతుంది. రోజుగారు పురుగులు అంటే ఎవరైనా పాస్టర్లు అడిగినా చెప్తారు ఎంత ఖర్చు అవుతుంది అయ్యగారు, అది అంతా టెలికాస్ట్ అవడానికి, తర్వాత ఇవన్నీ ఇలా చేయడానికి ఎంత అవుతుందంటే అయ్యగారులను అడిగినా చెప్తారు. చాలామంది అయ్యగారులు మాకు సహాయకరులుగా ఆయనకు దేవుడు వరం ఇచ్చడం వెళ్ళండి అని కొంతమంది సేవకులే పట్టుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిచయాలు మేమున్నాం. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థిస్తాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కింద నెంబర్లకి ఫోన్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మనస్సే యోధగిరి గుట్ట నుంచి వచ్చారు. మనస్సే ఊపిరితిత్తుల్లో గడ్డ. మనస్సే నువ్వేనా? మనస్సే పేజలాడయ్యా కాలం కొల్లెనపాక మాది ఆలేరు జిల్లా నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి వచ్చారా? మనస్సే ఏంటి ఊపిరితిత్తుల్లో గడ్డలో ఊపిరితిత్తుల గడ్డ. డాక్టర్ పట్టరు బతకడు ఈయన అని చెప్పారు. చెప్తే అయ్యా మాకు అక్క పాపం అన్న అక్కడ శివకొండ బిడ్డ తీసుకురమ్మంటే నెల రోజులు చెప్తారు. కానీ ఇప్పుడు వరకు కింద కూర్చుని ఆగం చేశాడుగా. నెల రోజులు చెప్పారు అక్క. కానీ మా కొడుకులు మా అత్తమ్మ పట్టించుకుంటలేరు. ఎక్కడెక్కడ చర్చలు తిరిగి వస్తారు. చర్చలు తిరుగుతున్నారు. కర్ణపురం పోయినాం, అక్కడ పోయినాం. ఫస్ట్ దేవుడు బాగా చేసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు శోధన 20 ఏళ్ళ కింద మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అయితే మా అమ్మ అక్క చెప్పింది ఇక్కడికి రా బిడ్డ అంటే సరే తక్క వస్తా అన్న. మైకి చివరి పట్టుకో. అయ్యా అక్క సరే వస్తా తక్క. మా టీవీలలో మా కొడుకు 6 చేపలు వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఓకే కింద కూర్చుని ఏమో ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఇబ్బంది బాగా పెడుతున్నావు. నొప్పులమ్మా బాగా గుస్తున్నాయి అంటుండు. అవస్థకు బాధపడుతున్నావు. ఇప్పుడు పైన బాగానే కూర్చున్నాడు కదా. కొద్దిలో కూర్చుండు. ఇప్పుడు కూర్చుండు కొద్దిలో. నోరు వస్తలేదు. మొత్తం మాట్లాడు రాదా? నోరు బాగా ఉన్నది. నోరు ఉంది కానీ పడిపోయింది మన దాకా. నోరు వస్తలేదు. మాట కూడా ఇవ్వాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. పెళ్ళిళ్ళు అయినాయి ఎవరికన్నా? పెళ్ళిళ్ళు మనవాళ్ళు 2 పైకి రండి. 2 టెన్షన్ పడిపోతున్నావు ఏంటి? ఏం పని చేసుకుంటారు మీరు? ఎంటికల బేరం తెస్తాం. ఎంటికల బేరం తెస్తాం. ఎంటికల బేరమా? రా 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 రా. ఆమె మాట రాట్లేదా? ఇటు చూడు, నన్ను చూడు. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమె ఆమె ఆమె. మనసే మంచి యేసయ్య అను 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 అడుగు. ఏమేమి ఉన్నాయి ప్రాబ్లం? ఇంకా ఆయన కన్నా నోరు రాలే అప్పుడు. కొద్దులు ఇప్పుడు నువ్వు ప్రార్థన కొంచెం వేసే అంటుండు. ఆగు వస్తుంది, ఇంకా పూర్తిగా ఇస్తా. నడుము భయంకరంగా నొప్పి ఉంది ఆయనకి. భయంకర నొప్పి ఉందా? ఇప్పుడుందా? నొప్పి ఉన్నదా? నొప్పి లేదా? వస్తప్పుడు అయ్యా వస్తప్పుడు నొప్పి బాగుందని అవస్థ పడకుండా వచ్చింది. నొప్పి ఉందని బస్సులో ఏడ్చిన. ఆడ వేస్తే వీడికి వచ్చినాక అక్క చూసి ఏం కత్తే అయ్యో బాగా చేస్తాడు దేవుడు బాగా చేస్తాడు అని చెప్పారు.
చెప్తే కానీ గొంతులో ఇప్పుడు అయ్యా పారణ వేస్తే కొంచెం నోరు వస్తుంది, కొంచెం నొప్పి తక్కువైంది అంటున్నాను. ఏం చేస్తాను, 4 నెలలు ఇప్పుడు ఏడకు చర్చిల పోటీ తిరుగుతున్నారా? ఏం చిరసల పంటి అంతరాల పంటి అక్కడ ఇక్కడ కట్టుకుంటలేడు. చూడండి, ఎక్కడ మంత్రాలు పోతే చేత పడంటారు, తెంపేస్తుండు. మనసే నువ్వు సంఘ పెద్దవా? సంఘ పెద్ద అయినా నడుము నొప్పులు గిడుగు నొప్పులు తగ్గిపోయినాయా? అసలు ఈ కింద కూర్చుందండి గిల్ల కొట్టుకున్నాడు. నేను వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లాక ఫ్రీ అయిపోయింది కదా. ఈ మనిషి మాట్లాడుతున్నాడు, ప్రార్థన నీళ్ళు వేసాక అప్పుడు కూర్చున్నాడు ప్రశాంతంగా. అక్కడ గిజ కొట్టుకుంటూ ఉన్నాడండి. ఇక్కడికి వచ్చాక అతన్నే చూస్తాను అన్నాడు. చెయ్యి ఇలాగ ఎత్తట్లే అలాగ ఎత్తలే. సంఘ పెద్ద గారు ప్రెసిడెంట్ గారు మరి సంఘానికి ఇప్పుడు ఈయన కూడా పూర్తిగా బాగు చేయటం జరిగింది. ప్రెసిడెంటా సంఘ పెద్దవా నువ్వు? నరాలు ఎముకలు మూలుగులు కదిలిపోయి ఎగిరిపోవాలి అంతే. హల్లెలూయా. ఆమేన్. పైకిరా వచ్చేసిందా మాట? వస్తుందా? చాలా ఇంకా రావాలా? ఇంకా రప్పిస్తాము. ఓ ఎక్కువ రావాలి. మనస్సు ఇప్పుడు నీ మైకి పెట్టుకుని నువ్వు యథార్థంగా స్పష్టంగా మాట్లాడు. యేసయ్య నామములో హల్లెలూయా. వచ్చేది ఇంకా 50% అబవ్ వచ్చేసింది మాట. హల్లెలూయా అనండి. అయ్యా ఏదో చెప్పు, వాక్యం చెప్పు. చెప్తా వాక్యం కూడా చెప్తారు కదా మత్తయి సువార్త. అదే చెప్తాడు, ఇంకేం చెప్పడా? చెప్తాడు. ఏమేం చెప్తావు? మత్తయి సువార్త ఇంకేం చెప్తావు? లోక సువార్త. కాదు అంటే అదే చెప్తావా? వేరే వేరే చదువుకున్నావా? నొప్పులేని తగ్గిపోయింది చూసావా? ఇంకా తగ్గిపోతే ఫుడ్ కొట్టేయలేడు. ఫుడ్ తింటలేదు ఈయన. ఆమేన్. చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.